నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ప్రస్తుత సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులకు సమయం ఉండడం లేదు. పిల్లలతో గడపాలంటే సమయం లేదు అనేస్తున్నారు. ఉరుకు పరుగుల జీవితంలో ఎటు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారు. తప్పెవరిది? మార్పు వస్తుందా ఏంటి అన్నది ఆలోచించాల్సిన విషయం. పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎంత సమయాన్ని పిల్లలకు మేము అందిస్తున్నాము? ప్రతిదానికి పిల్లలను నిందించడం కాదు, పిల్లలతో ఏ విధంగా మెలగాలి, పిల్లలతో ఎంత సమయాన్ని గడపాలి అన్నది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. విలువైన సమయాన్ని వాళ్ళతో గడిపినట్లయితే మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరగగానే అయ్యో పిల్లలతో ఈరోజు చాలా స్పెండ్ చేయాలి అనుకుంటారు. మళ్ళీ మరో నిమిషం యథావిధిగా రొటీన్ జీవితంలో పడిపోతారు. ప్లాన్ చేసుకోండి, పిల్లలతో ఏ విధంగా గడపాలి, పిల్లలతో ఎంత సమయాన్ని గడపాలి అన్నది పేరెంట్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చేయగలుగుతారు, తీర్చిదిద్దగలుగుతారు. కొన్ని విషయాలు ఖచ్చితంగా పేరెంట్స్ గమనించాల్సిందిగా మనవి చేస్తుంది బాలల హక్కుల సంఘం. పిల్లలను ఇతరులతో పోల్చకండి. పక్క వాళ్ళతో పోల్చి ఇన్సల్ట్ చేస్తారు పిల్లల్ని. వాళ్ళకు అన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకు అంత ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రావట్లేదు అని మాట్లాడతారు. ఇప్పుడు కూడా పిల్లలను పక్క పిల్లలతో పోల్చకండి. మార్కులు ర్యాంకులే కాదు, వాళ్ళతో సామరస్యంగా మాట్లాడండి. వాళ్ళ సమస్యలు వినండి, ఏం చెప్తున్నారు వినండి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచండి. మార్కులు ర్యాంకులనే మాట్లాడకండి. చాలా వరకు పేరెంట్స్ పిల్లలతో మాట్లాడినప్పుడు పరీక్షలు ఎప్పుడు, ఏ విధంగా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వచ్చాయి లాస్ట్ టైము, నీకు ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు, నెక్స్ట్ టైం తెచ్చుకుంటావా అని మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడరు. అన్ని విషయాలు పిల్లలతో మాట్లాడండి. చదువు ఒక్కటే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మాట్లాడినట్టయితే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. అతి జాగ్రత్త అస్సలు మంచిది కాదు. వాళ్లకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి. ప్రతిదీ మీరే పట్టించుకున్నట్లయితే వాళ్లకు ఆ స్కిల్ అన్నది, ప్రతి ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వాళ్లకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న స్కిల్ వెనుకబడిపోతుంది. ఆలోచించే శక్తి కోల్పోతారు. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేయండి. మీకు కాకపోతే మేము చేస్తాము అన్న భరోసా ఇచ్చినట్లయితే వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. పిల్లల ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సాధారణంగా పేరెంట్స్ గొడవ పడుతుంటారు, అతి భయంకరంగా అరుచుకుంటారు. వాళ్ళకప్పుడు వాళ్ళొక మానసిక వేదనకు గురవుతారు పిల్లలు. వాళ్ళ ముందు కొన్ని వాడకూడని పదజాలాలు వాడతారు. నీకేం తెలియదు, నీకేం రాదు, వాళ్ళని చూసి నేర్చుకో అన్న నెగటివ్ వర్డ్స్ మాట్లాడతారు. అవి ఎప్పుడు కూడా పిల్లలతో మాట్లాడకండి. నీవు చేయగలవు, నీకొస్తుంది అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసినట్లయితే పిల్లలు దూసుకెళ్తారు. ఖచ్చితంగా ఈ విషయం పేరెంట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదైనా సమస్య చెప్తున్నప్పుడు చెప్పనివ్వండి. వాళ్ళు ఏదైనా మీతో చెప్పుకునే విధంగా మీరు వాళ్ళతో మెలగండి. ప్రతి విషయం నీకు తెలియదు నువ్వు ఊరుకో అనకుండగా వాళ్ళు ఏదైనా ఈ విషయం చెప్తుంటే వినండి, ఏం చెప్తున్నారు వినండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోతే నాన్న ఈ విధంగా కాదు, ఇట్లా కాదు అన్నది వాళ్ళకి అర్థం చేసి చెప్పండి. అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఫస్ట్ టైం మీరు వాళ్ళని మాట్లాడనీయకపోతే వాళ్ళు ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతారు. నేను ఏది చెప్పుకోలేను మా పేరెంట్స్కి, ప్రతిదానికి అడ్డుపడతారు, నన్ను చెప్పనివ్వరు, నన్ను మాట్లాడనివ్వరు, నెగిటివ్ థాట్లో పిల్లలు ఉంటారు. ఉన్నప్పుడు పిల్లలు మీతో ఏది షేర్ చేసుకోలేరు. వాళ్ళు రాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దు పిల్లల పైన. వాళ్ళ కెపాసిటీ ఎంతో మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళపైన అంచనాలు పెట్టుకోండి. అంతేకాని ఓవర్ కాన్ఫిడెన్స్తో అది సాధించగలుగుతాడు, అది చేయగలుగుతాడు అని వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్లో వాళ్ళని రుద్దినప్పుడు పిల్లలు ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది వేరే ప్రాబ్లం కిందికి మారిపోతుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎంత వాళ్ళు చేరుకోగలుగుతారో, ఏది సాధించగలుగుతారో మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళను ట్రైన్ చేసుకోవాలి. ప్రతి విషయం పైన కంట్రోల్ చేయకండి. వాళ్ళను బయటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఆడుకొనివ్వాలి.
నలుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళను కూడా మాట్లాడనివ్వాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న థాట్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఓవర్గా వాళ్ళను కంట్రోల్ చేయొద్దు. కొందరు పేరెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే తాము కావాలనుకున్న నేను కాలేకపోయినా నా పిల్లలు కావాలి అని పిల్లల పైన రుద్దుతారు. పిల్లలకు అది ఇష్టమో కాదో తెలుసుకోకుండా నువ్వు ఖచ్చితంగా డాక్టరే కావాలి, నువ్వు ఖచ్చితంగా ఇంజనీరే కావాలి, నువ్వు ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని వాళ్ళపైన ఆంక్షలు పెడతారు. అలాంటి ఆంక్షలు పెట్టకండి. వాళ్ళని అడగండి, నీకు ఏ ఫీల్డ్లో ఇష్టం ఉంది, ఏ రంగంలోకి నువ్వు వెళ్తావు, నీకు సైన్స్లో ఇష్టమా, మ్యాథమెటిక్స్లో ఇష్టమా, లేదా యాక్టర్ కావాలా, డాక్టర్ కావాలా, సైంటిస్ట్ కావాలా, స్పోర్ట్స్ పర్సన్ కావాలా, రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. అన్ని విషయాలు వాళ్ళ ముందు పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలను అని కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫీల్డ్లో దూసుకెళ్ళగలుగుతారు. అన్నింట్లో పిల్లలను నిందించకండి. నీ వల్లనే ఈ విధంగా జరిగింది అన్న నెగిటివ్ మాటలు ఫస్ట్ మానేయండి పేరెంట్స్. మానేసినప్పుడే పిల్లలు ఏదైనా సాధించగలుగుతారు, ఎక్కడైనా రాణించగలుగుతారు, వాళ్ళు అనుకున్నది విజయాన్ని చేరుకుంటారు. పేరెంట్స్కు బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది, ఈ చిన్న చిన్న విషయాలే ఇవి, కానీ అవే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. చిన్న చిన్న విషయాలే. ఆ విషయాలను మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.